నమస్తే వెల్కమ్ టు మహా న్యూస్ మేడారం జాతర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం। ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ములుగు జిల్లాలోని తాడ్వాయిలో మేడారం జాతర ప్రారంభమవుతుంది। అన్యాయమైన చట్టానికి వ్యతిరేకంగా పాలించిన పాలకులతో తల్లి కుమార్తె పోరాటాన్ని ఈ జాతర జ్ఞాపకం చేస్తుంది। మేడారంలో వనదేవతల మహాజాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది। చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు। ఈసారి 1.5 కోటి మంది భక్తులు సమ్మక్క సారళమ్మ దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అంచనా। సమ్మక్క సారళమ్మ తల్లులను గద్దెలకు చేర్చటం నుంచి ప్రముఖులకు బందోబస్తు ఇవ్వటం, మేడారం తరలి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేయటం, జాతరలో రష్ను కంట్రోల్ చేయటం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడటం, దొంగతనాల నియంత్రణ, ఇలా ప్రతి ఒక్క పని పోలీసులపైనే ఆధారపడి ఉంటుంది। అందుకే మేడారం జాతరలో పోలీసు బలగాలే కీలకంగా పనిచేస్తాయి। మేడారం సమ్మక్క సారళమ్మ జాతరలో పోలీస్ ఫోర్స్ రెడీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు। భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టమని స్పష్టం చేస్తున్నారు। మేడారం జాతర చేయడం యాజ్ ఎన్ ఎస్పీ ఇట్ ఈస్ వెరీ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్। సమ్మక్క సారళమ్మ దేవతల ఆశీర్వాదం ఉందే కాబట్టి నేను ఇక్కడ డ్యూటీ చేయడం జరుగుతుంది। అండ్ ఐ ఆల్సో థ్యాంక్ మై సీనియర్ ఆఫీసర్స్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ। పోలీస్ పాత్ర ఎంత కీలకం అనేది మనకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చాలా తెలుసు। సో దట్ ఈస్ వై ప్రీవియస్ వర్క్ చేసిన ఆఫీసర్స్తో పాటు వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్, వారి దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్స్ అంతా తీసుకొని ఈసారి డెఫినెట్లీ వీ విల్ ఎన్షూర్ దట్ జాతర బందోబస్తు ఇస్ ఎ హ్యూజ్ సక్సెస్। నుంచి కూడా పోలీస్ ఫోర్స్ ఇక్కడ డిప్లాయ్ అయ్యి ఉంటుంది, ఇంక్లూడింగ్ గ్రేహౌండ్స్ ఆల్సో। సో ఓవరాల్ 14,000 police personnel are expected to be deployed, including SPs, additional SPs and DSPs also. Even IPS officers who have worked previously, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి డ్యూటీ చేయడం జరుగుతుంది। అన్నట్టు ట్రాఫిక్ రెగ్యులేషన్ ఈజ్ ఎ హ్యూజ్ టాస్క్। సో దట్ ఈస్ వై ఎవరు ప్రీవియస్గా వర్క్ చేశారో వాళ్ళని ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఆ సెక్టర్ని వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది। లాస్ట్ టైం ఎందుకు జామ్ అయింది ఏంటి అనేది అంతా రీజన్స్ అనలైజ్ చేశాము। సో దానికి కరెక్టివ్ మెజర్స్ కూడా మేము తీసుకుంటున్నాం। జాతరకు ముందుగానే పెద్ద సంఖ్యలో మేడారానికి భక్తులు వస్తున్నారని, జాతర ప్రారంభం నాటికి వారి సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు। జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు, చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు। మేడారం అంటేనే పోలీసులకు సవాలుగా మారే జాతరగా చెప్తూ ఉంటారు। జాతరలో కొంచెం నిర్లక్ష్యం వహించినా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది। ప్రతి చోట నిఘా ఉండేలా ఈసారి పెద్ద ఎత్తున పోలీసులు మోహరిస్తున్నారు। జాతర పూర్తయ్యే వరకు 14,000 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు। ఐజీ డాక్టర్ తరుణ్ జోషి మేడారం జాతర బందోబస్తుపై దృష్టి పెట్టి పనులు చేయిస్తున్నారు। గతంలో మేడారం ట్రాఫిక్ ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉండటంతో తరుణ్ జోషి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు। ఐజీ, డిఐజీతో పాటు 20 మంది ఎస్పీలు, 42 మంది ఏఎస్పీలు, 140 మంది డిఎస్పీలు, 400 మంది సిఐలు, 1000 మంది ఎస్ఐలు, దాదాపు 12,000 మంది కానిస్టేబుళ్లకు జాతర విధులు కేటాయించారు। En route we will have drone surveillance and we will ensure that the public devotees who are coming, they will not face any inconvenience. So దాంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పబ్లిక్ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్। సో వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేషన్స్, మనం ఇచ్చే రిస్ట్రిక్షన్స్ని వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తే ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఎ వెరీ మెమరబుల్ డే। మేడారం జాతరలో ఎలాంటి అఫెన్స్ జరిగినాయి, ఎక్కడ జరిగినాయి అని కూడా అనలైజ్ చేసి, సో దానికి సపరేట్గా సిసిఎస్ టీమ్స్, వరంగల్లో ఉన్న సిసిఎస్ టీమ్ ఆఫీసర్స్ అండ్ వరంగల్ సిపి గారి ఆధ్వర్యంలో వారు కూడా చాలా సహకారం ఇస్తున్నారు। సో అలాంగ్ విత్ దట్ వరంగల్ అదర్ డిస్ట్రిక్ట్ టీమ్స్ ఆల్సో విల్ బి కమింగ్ హియర్ అండ్ వాళ్ళు 1 వీక్ బిఫోరే ఇక్కడ ఉంటారు। సో దే విల్ బి నోయింగ్ ద ఏరియా। వారి తరపు నుంచి దొంగతనాలు జరగకుండా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో అంత మెజర్స్ విల్ బి।
రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతరను కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఆసరాగా తీసుకుంటున్నారు. ఇదే అదుననుకొని జాతరనే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. 1.5 కోటి మంది భక్తులు సమ్మక్క సారలమ్మల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున తరలి వచ్చే భక్తుల రద్దీని కంట్రోలు చేయటం కత్తి మీద సాము లాంటి పనిగా ఉంటుంది. జాతర సమయంలో చిన్న చితక దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. భద్రతాపరమైన చర్యలతో పాటు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఆనరబుల్ సీఎం సార్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు కమ్. సో దానికి పటిష్టంగా వీఆర్ టేకింగ్ ఆల్ ద మెజర్స్ అండ్ డెఫినెట్లీ వి విల్ ఎన్ష్యూర్ దట్ విఐపీస్ వచ్చిన టైంలో ఎలాంటి పబ్లిక్కి కూడా ఎక్కువ ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా కూడా మనం ఎన్ష్యూర్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు సహకారంతోనే అంత వర్క్స్ కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ అయిపోయింది. సో వీఆర్ రెడీ. అందుకే నేను కూడా ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉన్నారు, చాలామంది వస్తున్నారు. మీరు కూడా యూ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా మాకు చాలా యూజ్ అవుతుంది. మేము కూడా చాలామందితో లాస్ట్ సండే మాట్లాడినప్పుడు అందరూ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మేడారంకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవటానికి ఈసారి ప్రముఖులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి 23న జాతరకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి సీతక్క మేడారం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జాతర సమయంలో తెలంగాణలోని అందరు మంత్రులు అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. వీఐపీలతో పాటు సాధారణ భక్తుల దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే గతంలో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యేది. నేను లోకల్ ఎమ్మెల్యేగా లేదా బయట నుంచి మినిస్టర్స్ ఎవరైనా కొంచెం ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్యే పాత్ర నాదే, మంత్రి పాత్ర నాదే అయిపోయింది. అదేవిధంగా ఆడబిడ్డగా కూడా నా ఇంటి పండుగగా నేను భావించుకొని భుజాల మీద వేసుకొని పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉన్నారు. చిన్నపిల్లలని అనుకున్నాం మేము. కొత్త ఎస్పీ, కొత్తగా కలెక్టరు, కొత్తగా అడిషనల్ కలెక్టరు, కొత్తగా అధికారులు చాలామంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి 2 months నుంచి కూడా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఒక్కొక్క రోజు 5 లక్షలు 10 లక్షల మంది భక్తులు రావడంతో ఎట్లా ట్రాఫిక్ నియంత్రించుకోవాలి, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, ఏం చేసుకోవాలనేది అనుభవం వచ్చింది. వాళ్ళందరితో కూడా ఒక టీం లాగా వర్క్ చేయాలని రెగ్యులర్గా మేము రివ్యూస్ చేసుకుంటున్నాం. మార్నింగ్ మెడికల్ చేసినాము. అంతకుముందు అడిషనల్ మా కమిషనర్ వచ్చింది, మన అనితా రామచంద్రన్ గారు, డిపిఓలు అందరూ స్టేట్ వైజ్గా ఉన్నటువంటి డిపిఓలను తీసుకొచ్చి శానిటేషన్ గురించి చేసినాం. ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఈ ఎండల తీవ్రతను బట్టి ఎట్లాంటి మనం చేస్తే బాగుంటుంది అనేది అది కూడా చేసుకోవడం జరిగింది. రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటాను. అదేవిధంగా నేను కూడా ఈ రోజు నుంచి జాతరకు అందుబాటులో ఉండి ఎక్కడ ఏ లోపాలు జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేసి పనిచేసుకుంటాను. వాళ్ళ గౌరవాన్ని పెంచడమే నా బాధ్యత. కాబట్టి ఆ జాతి బిడ్డగా సమ్మక్క, ఆ సమ్మక్క కన్నది ఈ సమ్మక్క పెంచింది. అంటే ఈ సమ్మక్క సన్నిధిలో పెరిగినాము. ఆ సమ్మక్క చనుబాలతో ఫిజికల్గా ఎదిగినాము. జన్మనిచ్చింది అక్కడైతే, పునర్జన్మనిచ్చి ఈ స్థాయికి తీసుకురావడంలో ఆ తల్లుల యొక్క స్ఫూర్తి నా జీవితం మీద ఎంతో ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా వారి స్ఫూర్తిలో వారి కీర్తి పతాకానికి తాకే విధంగానే పనిచేస్తాం. 100 సంవత్సరాల చరిత్రను మరికొన్ని 100 సంవత్సరాలు గుర్తుంచుకునే విధంగా ఆ జాతి బిడ్డగా, ఆదివాసీ జాతి బిడ్డగా పనిచేయాలని అదే నా సంకల్పం. గతమైనా ఇప్పుడైనా తప్పకుండా ఏ స్థాయిలోకి తీసుకెళ్ళిన రోజుల్లో మరికొన్ని గడియల్లో 21 నుంచి 24 వరకు జరగబోతున్నటువంటి ఈ మహాజాతరకు సమ్మక్క సారలమ్మ భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా తరలివచ్చి 2 సంవత్సరాలకు ఒకసారి దర్శనం ఇచ్చేటువంటి ఈ మహాఘట్టంలో పాల్గొనాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, వస్తూ ప్లాస్టిక్ తీసుకురాకుండా పిల్లా జల్లలతో అందరూ వచ్చి సంతోషంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి. నా పేరు శ్రీధర్, ఇక్కడ సమ్మక్క పూజారిని. ఇప్పటికే చాలామంది, లక్షలాది మంది ప్రతిరోజు భక్తులు వస్తున్నారు. ఈ భక్తుల కోసం అనేకమైనటువంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మవార్లకు రోజు అంటే ఏం లేదు, మొన్న మండమేలిగే పండుగ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ బుధవారం రోజున సారలమ్మ,
పగిడిద్దరాజు గోవిందరాజులు వస్తారు. గురువారం రోజున సమ్మక్క తల్లి గద్దె మీదకి రావడం జరుగుతుంది. ఆ తర్వాతకి యథావిధిగా 2 రోజులు అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తారు. ఇక శనివారం రోజున మళ్ళీ తల్లులు అమ్మ వనప్రవేశం చేస్తారు. ఇప్పటికే చాలామంది భక్తులు తరలి వస్తున్నారు రోజు. మేము ఇక తల్లుల భక్తి శ్రద్ధతో మేము ఇళ్లలోనే మంచి ప్రత్యేకమైన పూజలు చేసుకుంటూ మా ఇళ్లలో కాలక్షేపం చేసుకుంటూ ఉంటాం. అమ్మవార్ల ప్రాంగణంకి వచ్చేసి ఆ తల్లుల స్మృతితో ఇక్కడ భక్తులకు సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. మేము కొత్తగూడెం నుంచి వచ్చామండి. మేము ఇప్పటికి చాలాసార్లు వచ్చాను. నేను నా వైఫ్ మొన్న వాళ్ళది తనకు ఐడియా లేదు. ఈ మధ్య మ్యారేజ్ అయిన తర్వాతనే తెలుసుకుంది. అమ్మవారు మాత్రం వెరీ పవర్ఫుల్. మేము చూసాం చాలా పర్సనల్గా. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈసారి జనాలు కొద్దిగా ఎక్కువ మంది ఉంటారని చెప్పి ఎర్లీగా వచ్చాం, కానీ ఇప్పుడు బాగా ఆనందంగా ఉంది. జనాలు కూడా ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు. ఏర్పాట్లు కూడా అన్నీ బాగున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది దర్శించుకోవడం. అమ్మవారు మాత్రం వెరీ పవర్ఫుల్. చాలా ఆనందంగా ఉంది. అలా జాతర టైంలో ఎలా ఉంటుందో ఇప్పుడే జనం ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అని అన్నారు, అలానే ఉంది. ఇంకా జాతర టైంలో ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. మంచిగా ఉంది. మేము గత 14 సంవత్సరాల నుంచి ఒక 14 మంది టీంతో మొదలైనాం సార్. అప్పట్లో 14 నుంచి 18 మంది చిన్న చిన్న పిల్లలు అప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి పెద్ద జాతరకి, ప్రతి సంవత్సరం చిన్న జాతరకి వస్తాం ఇక్కడికి. ఈరోజు 45 మందితోని మేము వచ్చి గత 5 రోజులు ఇక్కడ అడవిలోనే తింటాం, అడవిలోనే ఉంటాం, అడవిలోనే పడుకుంటాం. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దర్శనాలకు కానీ మాకు ఎటువంటి ఆటంకం జరగదు. ప్రతి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి. మగ పిల్లగాళ్ళు అడిగిన వాళ్ళకి అందరికీ మగ పిల్లగాళ్ళని ఇచ్చిన తల్లి. గుడి లేదు, గోపురం లేదు, ఏమి అనుకోదు. భక్తుల నమ్మకము విశ్వాసముతోని వస్తే ఆ సమ్మక్క తల్లి తప్పకుండా అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది. నమ్మకం మనకి ఎంత ఉంటే, ఎంత మొక్కితే అంత ఆ తల్లి మమ్మల్ని ఎత్తుకుంటుంది. అందుకు నిదర్శనం మేము మాత్రం మనస్ఫూర్తిగా నమ్ముతాను. సమ్మక్క తల్లికి జై. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు మొదటగా ఘట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ములుగు ప్రాంతంలో ఘట్టమ్మ తల్లిని ఇలవెల్పుగా కొలుస్తారు. తమకే సమస్యలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఘట్టమ్మ తల్లికి వచ్చి మొక్కుకున్నట్లయితే ఆ సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ తీరుతాయి అనేది ఇక్కడి ప్రజల ఒక ఆనవాయితీ, ఘట్టమ్మ తల్లి మీద ఉన్న నమ్మకం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతరైన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా ములుగు ఘట్టమ్మ వద్ద మరి మేడారం వెళ్ళే ప్రతి భక్తులు కూడా కొబ్బరికాయ కొట్టుకొని సార బెల్లం శాఖ అప్పచెప్పిన తర్వాత మాత్రమే మరి మేడారం వెళ్ళడం జరుగుతుంది. అమ్మవారిని మరి వెళ్ళేటప్పుడు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఘట్టమ్మ తల్లికి పూజారులుగా ఆదివాసీ నాయకపోడు సాంస్కృతిక సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రకృతి దేవతలమైన మరి ఈ ఆదివాసీ ఘట్టమ్మ తల్లికి మరి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మరి సమ్మక్క సారక్క చుట్టూ ఉన్న 9 ఘట్టమ్మ తల్లులకు మరి చుట్టూ ఉన్న 9 ఘట్టమ్మ తల్లులు అమ్మవారికి పులిహోమేరలుగా కొలుసు. ఈ యొక్క ప్రతి ఘట్టమ్మ దగ్గర కూడా మరి ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఘట్టమ్మ దగ్గర కూడా ఆదివాసీ కల్చర్ అనేది అక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఆదివాసీ పూజారులు కూడా అక్కడ వ్యవహరించడం జరుగుతుంది. సమ్మక్క చుట్టూ అయితే ఎంతమంది 9 ఘట్టమ్మ తల్లులు ఉన్నాయో ఆ ఘట్టమ్మ తల్లులుగా పులిహోమేరలుగా వ్యవహరిస్తూ మరి ఈ యొక్క ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మేము పూజలు నిర్వహిస్తూ ఉంటాము. అదేవిధంగా ఎదురుపిల్ల పండుగ కూడా ఫిబ్రవరి 14వ తారీఖున మరి అక్కడ మండమేల పండుగ ఏదే విధంగా చేస్తారో ఇక్కడ కూడా ఎదురుపిల్ల పండుగ అనేది ఘట్టమ్మ పూజారులు ఆదివాసీ నాయకపోడు ఘట్టమ్మ పూజారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. నేను రిటైర్డ్ ఎంఆర్ఓ. ఈ ఆసియా ఖండంలోని ఇది చాలా అతిపెద్ద జాతర. ఈ జాతరకు లక్షలాది ప్రజలు మొత్తం తరలి వస్తున్నారు. అందరికీ మొత్తం కంప్లీట్ సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఇక్కడ మంచి సౌకర్యాలు ఉన్నాయి. దేవుని దగ్గర మన తల్లికి బిడ్డకు సారలమ్మ సమ్మక్కకి ఇద్దరికి దర్శనం చేసుకున్నాం. మేము చాలా సంతోషంగా ఉన్నది. పగిడిగిద్దరాజు మరియు గోవిందరాజులో కూడా దర్శనం చేసుకున్నాం. నేను చాలా హైదరాబాద్ నుంచి వచ్చాను. మంచిగా ఉన్నది. ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి, అన్ని విధాలు బాగుంది, చాలా బాగుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ఇది. ఈ జాతరకు ఇంతమంది తరలి వస్తుంటే ఆ తల్లి ఎంత దీవెనలు ఇస్తుందో మనం ఒకసారి గమనించాలి. అందరూ మంచిగా మనస్ఫూర్తిగా మొక్కి చాలా మాది దేవరకొండ పెద్దమునిగలు హైదరాబాద్లో ఉంటున్నాను. చాలా బాగుంది, చాలా మంచి సౌకర్యం అండి. మేము దేవరకొండ నుంచి వచ్చామండి, పెద్దమునిగాల నుంచి. మాకు చాలా మంచిగా అనిపించింది జాతర. చాలా పబ్లిక్ ఉంది. జాతర సమయంలో రద్దీ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి లక్షలాది కోట్లాది మంది భక్తులు రోజుకి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గడం లేదు. ఇప్పుడైతే ముందుగా మొక్కులు చెల్లించుకుంటే
మాకు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, దర్శనం కూడా బాగా జరుగుతుందనే ఉద్దేశంతో ముందుగా రావడం జరిగింది. మేము మహబూబాద్ నుండి. హన్మకొండ జిల్లా హసన్పర్తి. మా అమ్మ వాళ్ళది ములుగు జిల్లా జాకారం. అప్పటి నుండే మాకు ఈ దేవుడు అంటే భక్తి అన్నట్టు. ఇది మా కొడుకుకు జోకిచ్చినాం, పట్టుకొని వస్తాను. మా హసన్పర్తి మండల హసన్పర్తి గ్రామం, హన్మకొండ జిల్లా. నా పేరు పృథ్వీరాజు. గత 40 సంవత్సరాల నుంచి నేను ఈ సమ్మక్క సారవ జాతరలకు వచ్చిపోవడం జరుగుతుంది. నా కొడుకు ఇంగ్లాండ్ పోతే అమ్మవారికి తనెత్తు బంగారం జోకుతా అని చెప్పిన నా కొడుకు 73 కేజీలు ఉన్నాడు. 73 కేజీల బంగారము అమ్మవారికి సమర్పించడం కొరకు ఈరోజు వచ్చడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు మాకు, మా కుటుంబానికి, ఈ గ్రామానికి, దేశానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై సమ్మక్క. ప్రస్తుతం అయితే ఇప్పుడైతే బాగానే ఉన్నది, అంతకుముందు కన్నా బాగుంది. ఈసారి మేడారం జాతర ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఈరోజే మన మినిస్టర్ గారు సీతక్క గారు కూడా పర్యవేక్షించారు. చాలా బాగుంది, ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మేము ప్రతి సంవత్సరం మేడారం జోగి మొక్కల పేపునికి వస్తున్నాం. మేము వరంగల్ జిల్లా మన మండలం చెన్నారావుపేట ఉప్పరపల్లి గ్రామం నుంచి వచ్చాం. నమస్కారం అండి. మేము ప్రతి జాతరకి విచ్చేస్తూ ఉంటాం. గత 30 సంవత్సరాల నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జాతరకి మేము తప్పకుండా విచ్చేస్తాం. అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ మమ్మల్ని చల్లగా చూస్తుంది. ప్రజలందరినీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజలందరికీ చల్లని దీవెనలు అందిస్తున్నారు అనే నమ్మకంతో ప్రజలందరూ వచ్చేస్తున్నారు. మేము కూడా అదే నమ్మకంతో ప్రతి జాతరకి విచ్చేస్తున్నాం. నమస్కారం. చాలా ప్రత్యేకత అండి. అమ్మవారిని కొలుచుకున్న వారికి మంచి జరుగుతుంది. ఎత్తు బంగారం ఇస్తారు, చాలా మంచి జరుగుతుంది. కోరుకున్న కోరికలు తీర్చగలుగుతాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రతిసారి మంచిగా వచ్చేసి 4-5 డేస్ ఎంజాయ్ చేస్తాం. మేము కూడా మంచి తల్లిని దర్శనం చేసుకొని అందరం సంతోషంగా ఉండాలని మొక్కుకొని వెళ్తాం. అన్నీ బాగానే ఉన్నాయి, ఏర్పాట్లు కూడా అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మంచి జరుగుతుంది. జాతర కూడా ఎవ్రీ ఇయర్ ఇలానే వచ్చి వెళ్తూ ఉంటాం ప్రతిసారి. మా దగ్గరే దుగ్గొండి దేశాయపల్లి. మా బాబు మొక్కులు ఉన్నాయి, మొక్కులు తీర్చడం కోసం వచ్చాము. ఇది రెండోసారి. ఉద్యోగంలో కూడా నేను వస్తాను, నేను ఇన్స్పెక్టర్ని. ఇదివరకు తల్లి అంటే మాకు చాలా మా ఇలవేల్పు, అందుకే రెగ్యులర్గా వస్తూ ఉంటాం. సమ్మక్క కోరుకుంటే మంచిగా అవుతుందని దర్శనానికి వెళ్తున్నా. మా మన్మడి ఎత్తు బంగారం ఇస్తున్నాము, అంత బాగా అవుతుంది. అందరు మంచిగా ఉన్నారు. మన దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరి మీద ఉంటుంది. ఆ దేవతను కొలుచుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయి. ప్రతిసారి మేము దర్శించుకుంటాం. అమ్మవారి దయ అందరి మీద ఉంటుంది. తెలంగాణ కుంభమేళగా చెప్పుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారు 100 కోట్లకు పైగా నిధులను ఇక్కడ వెచ్చించింది. దానికి సంబంధించిన పనులు కూడా త్వరితగతిన పూర్తవుతున్నాయి. వచ్చే నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే సమ్మక్క సారలమ్మని జాతరను విజయవంతం చేసేందుకు తెలంగాణ ఆడబిడ్డలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 2 మంత్రులు సీతక్క, అటు కొండా సురేఖ నిర్విరామంగా శ్రమిస్తున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. పనులు త్వరితగతిన పూర్తయి నాణ్యత ప్రమాణాలను పాటించి పనులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇవాల్టి మేడారం జాతర ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ మహా న్యూస్.